చెల్లి కృష్ణ పెళ్ళి పనులు చేయ నమ్మి చేతికిచ్చెను డబ్బంత శేషపిన్ని నమ్మకము వమ్ము చేయక నగదు మిగులు నీయ పిన్ని సంతసముందెనెంతగానో. బంధుమిత్రులందరి ఆత్మబంధువైన శేషపిన్నికి సాయము చేయనించి కుర్రకారు హుషారుగా కూడి పనులు చేయ జరిగే ఘనముగాను చెల్లి పెళ్ళి. మేనమామ అభ్యర్థన మేర అన్న అనిన అభిమానము కొలది అనుమతించే సత్తిబాబు కాముని తన సతిగజేయ జరిగే పెండ్లి మెచ్చగ బంధుజనులెల్లా. తనయునకు పెట్టె నా పేరు తలచుకొనగా పెద్దవాడేమో శివరాము వెంకటేశు చిన్న పుత్రుడవగా వారి చింతదీర కావలెను పెండ్లి ఆ దైవ కరుణ వలన. మా చిన్నాన్న కొడుకు మా చిట్టె కాళ్ళుడు సత్యబాబు, మా నానిబావ సత్యబాబుకి మేనమామ. మేనకోడలు రేఖని మెచ్చి తనకు కోడలుగా చేసుకొననించి కోరె మురళి కొరకు సుబ్బక్క బహుప్రేమ కొలది తండ్రిని తలసుకొనడి బంధము నిలుపుకొనగా. సుబ్బక్క వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు వరుసకి మేనల్లుడు మేనమామ అవుతారు. వాళ్ళిద్దరూ ఒకే కంచం ఒకే మంచం అన్నట్లు ఆప్తమిత్రులు. నా మేనకోడలు సుబ్బక్క కొడుకు మురళిల పెళ్ళి ఆ బంధాన్ని నిలబెట్టింది. శ్వేతవర్ణపు మేనితో శ్వేత వస్త్రధారణ కలిగి తన రూపు దర్పణమున చూచుకొనుచు మీసము దువ్వుచుండే అందగాడు అన్నత్త కొడుకు ప్రకాష్ బావా. నా చిన్నప్పుడు ఖైరతాబాద్లో శేషపెన్ని ఇంటికి వెళ్ళినప్పుడు మా అన్నకత్తయ్య కొడుకు నాని బావకి అన్నయ్య ప్రకాష్ బావ తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకొని అద్దంలో చూసుకుంటూ దువ్వెనతో మీసాలు దువ్వుకోవడం ఇప్పటికీ నా కళలో మెదులుతూ ఉంది. ఆయన వయసులో ఉన్న నాటి నుంచి స్వర్గస్థులు అయ్యేంత వరకు తెల్ల వస్త్రాలే ధరించేవారు, మీసాలు దువ్వుతూనే ఉండేవారు. మిత్రులందరికీ మంచి మిత్రుడతడు, బంధువులపైన కలదెంతో బంధుప్రీతి, సాయమడుగంగ స్పందించు సహృదయుడు, వేణుగోపాలుని మనసు వెన్నపూస. ప్రకాష్ బావ కొడుకే ఈ వేణుగోపాల్, బాబ్జీ అంటారు, అందరూ బాబ్జీ అంటారు. వేణుగోపాలుడే నాకు పెనిమిటనుచు ఎదురు దెబ్బలు ఎన్నైనా ఎదురు నిల్చి ఎన్నో ఏళ్ళు వేచి ప్రియుని ఎదలో నిలిచి పతిగా పొందెను శశిరేఖ పట్టుబట్టి. ఇంటి స్థితిగతులన్నీయు ఎరిగి విద్య విలువ తెలియంగా ఉన్నత విద్య పొంది ఉన్నత పదవులు కలిగి ఉండిరి శశిరేఖ కామేషు మంచి పేరెంతో పొంది. పడిన కష్టము మరువక పరుల కష్టమెరిగి పేద విద్యార్థుల మేలు కోరి చదువు నాపక చక్కగా చదువుకొనగా అన్న చెల్లి చేసిరి సాయమార్థికముగా. శేషపెన్నికి మరది కూతురు శశిరేఖ, కొడుకు కామేష్. శశిరేఖ ప్రకాష్ బావ కోడలు, మా వేణుగోపాల్ బాబు.